నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిని కనుక నమ్ముకుంటే మీ ఆస్తులన్నీ మటాష్ అని ఈ మధ్య కాలంలో చాలా మంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు వింటూనే ఉన్నాం. ఎందుకు అందరూ ఇదే మాటను చెప్తూ ఉన్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా అడగకపోయినా కార్యకర్తలు కావచ్చు, పార్టీలకు సంబంధించి నాయకులు కావచ్చు, ఒకటే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కనుక నమ్ముకుంటే మీ ఆస్తులు మటాష్ అని. అందరూ ఎందుకు ఇదే వాక్యాన్ని చెబుతూ ఉన్నారు? దేనికోసం? అది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయిన కారణంగా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వినేటువంటి పరిస్థితి కానీ, విశ్వసించేటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో లేదు అని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకనంటే ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సామాన్య పౌరులు ఎదురుపడినా కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో మన ఆస్తులు ఉంటాయా ఉండవా, ఇదే మాట్లాడుకుంటున్నారు. అలాంటి అనుమానం, అలాంటి ఆందోళన, అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది పౌరులకంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు? నేను అమలు చేయబోయేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది అద్భుతమైనటువంటి చట్టం అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ మొన్నటిదాకా ఏంటి, దాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు కొంతమంది మంత్రులు, అది అమల్లో లేదు, దాన్ని అమల్లో పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు విపక్షాలు, మమ్మల్ని నమ్మండి, ఇది పేదల కోసం పెట్టినటువంటి చట్టం అని అంటున్నారు. ప్రతిదీ పెట్టేది అది పేదల కోసం అనేది. పేదలకు ఒక చట్టం అనేది పేదలకైనా పెద్దలకైనా ఒకటే చట్టం ఉంటుంది అనేది మినిమం కామన్ సెన్స్. అది పేదల కోసం సపరేట్ చట్టం అయితే ఉండదు కదా. అందుట్లో ఆస్తులకు సంబంధించి అసలు ఉండదు. ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉండొచ్చు, ఒకరికి 1 ఎకరం ఉండొచ్చు, ఇంకొకరికి హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. ఎంత ఇల్లు ఉంటుందిగా, ఇల్లు ఉంటుంది. కానీ ఈ రకంగా దాచిపెట్టుకోవడానికి వేరే అలా ఆ రకంగా అయితే ఆస్తులు ఉండవు కదా. అందుకే కదా వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఒక సెంటు భూమి ఇస్తున్నాను నేను, మీరు ఇల్లు కట్టుకో, మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక సెంటు భూమి ఈ మధ్యకాలంలో పనిచేసాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసేసుకుంటాడు ఆయన రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం అయితే పోయింది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. ఇది నేనైతే వ్యక్తిగతంగా సీనియర్ జర్నలిస్ట్గా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల కింద నేనైతే భావించట్లా. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా నేను భావిస్తున్నా. ఈ యుద్ధంలో కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవి గనక లెక్కేసుకొని జగన్మోహన్ రెడ్డితోటి కనుక వెళితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద సినిమా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయానికి రావచ్చు ఎవరైనా. ఎందుకంటే ఆయన వాళ్ళకొని తెలిసి. ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను మాట చెప్తే తప్పని అంటాడు, నేను విశ్వసనీయతకు మారిపోయారు అని అంటాడు. చంద్రబాబు నాయుడు దొంగ, నేనే దొరని అని చెప్పి అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నమ్మండి అంటున్నాడు. ఇప్పుడు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎలా నమ్ముతారు? ఇదే జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అని చెప్పాడు కదా 2019 ఎన్నికల్లో. మద్య నిషేధం చేస్తున్నారా? చేయకపోగా దాన్ని ఏం చేశారు ఆయన? 15,000 ఆదాయం ఉండేటువంటి మద్యాన్ని కాస్త ఇప్పుడు 35,000, 40,000 ఆదాయం ఉన్నటువంటి ఒక వనరుగా దాన్ని మార్చేశాడు. ప్లస్ అది రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో లేదా నెక్స్ట్ 20 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మద్యం తాగినందువల్ల ఎంత ఆదాయం ఇవ్వబోతున్నారు అనేది ముందే ఫోర్కాస్ట్ చేసి, నాకు ఇంత ఆదాయం రాబోతుంది నెక్స్ట్ 20 సంవత్సరాల్లో మద్యం ద్వారా, కాబట్టి నాకు అప్పు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఆదాయాన్ని చూపించి అప్పు తీసుకొచ్చుకున్నాడా లేదా? అతను తీసుకొచ్చుకున్నాడు. అంటే రాబోయే 20 సంవత్సరాలు కూడా ఎస్టిమేట్ చేసి ముందే అప్పు తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మద్య నిషేధం చెప్పాడు. మళ్ళీ మద్య నిషేధం ఎలా చెప్పాడు? 2019లో మద్య నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి ఎలా వెళ్తున్నాడు ఆయన? పైగా ఆయన అసలు ఎంత అబద్ధాలను కూడా నిజంగా చెప్తున్నాడంటే, నేను మాట తప్పలేదు అంటాడు. అదేమంటే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయన నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, తెలుగు ఛానల్స్కి ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే అడుగుతారేమోనని. ఇవన్నీ ఆయన ఎక్కడ నేషనల్ ఛానల్కి ఇవ్వట్లేదు. అవన్నీ నేషనల్ ఛానల్స్కి ఇస్తున్నారు. నేషనల్ ఛానల్స్కి ఎక్కడ, లోకల్ ఛానల్స్కి ఎక్కడ ఇవ్వట్లేదు, నేషనల్ ఛానల్స్కి ఇస్తున్నాడు. ఆ నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏంటి, వీళ్ళు రాసిచ్చినటువంటి క్వశ్చన్స్ అడిగి ఆయన చెప్పింది విని వెళ్ళిపోతున్నారు. దాన్ని ఏదో
జగన్మోహన్ రెడ్డికి ఒక క్రేజ్ తీసుకొచ్చేటువంటి అంశంగా దాన్ని క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తుందంటే రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యయుతంగా కాదు, రాజ్యాంగబద్ధంగా కాదు, మార్కెటింగ్ చేస్తున్నాడు ఆయన. మార్కెటింగ్ చేస్తూ ఆయన ఇప్పుడు ప్రజల్ని ఇంకొకసారి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి నమ్మారు. నమ్మిన తర్వాత ఏం జరిగింది అనేది చూశారు. కానీ ఇప్పటికీ కూడా నేను తమాషా ఏంటంటే, నేను చేయలేకపోయాను, నేను ఇచ్చిన హామీలు వాస్తవేను, నేను అవి చేయలేకపోయానని చెప్తే ఓకే, ఇతరులలో నిజాయితీ ఉందని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. అసలు నేను 99% నేను అమలు చేశానని చెప్పేసి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. చెప్పారా లేదా, అబద్ధాలు చెప్తున్నారా లేదా అనేది క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది కదా. అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది అన్నాడు, ఆ ప్రత్యేక హోదా తెస్తానన్నారు, మద్య నిషేధం చేస్తానన్నారు, రైల్వే జోన్ తెస్తానన్నారు, పోలవరం నిర్మిస్తానన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సిబిఎస్ రద్దు చేస్తానన్నాడు. ఇట్లా 143 హామీలు ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటివి పాదయాత్ర సందర్భంగా. అవన్నీ విన్న తర్వాత ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే కరిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఓటేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉంగి దండాలు పెట్టాడు. మీరు అన్యాయంగా నష్టపోతారు, మీరు జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దని చెప్పి ప్రచారం చేశారు 2019 ఎన్నికల్లో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఒక్క ఛాన్స్, తండ్రి లేని బిడ్డను ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆయన ప్రాధేయపడితే వాళ్ళు కరిగిపోయి 5 సంవత్సరాలు జాలిపడి కరిగిపోయి వాళ్ళు ఓటేశారు. 5 సంవత్సరాల పాటు ఏ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జోలు పట్టుకోవాల్సి వస్తుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఆయన ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ముఖ్యమంత్రి కాదు కదా. ఆయన ఏం చేసినా కానీ జై కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఓట్లు పడింది 50% హైయెస్ట్, 40% యువతల వైపు కూడా పడింది కదా. నీకు వ్యతిరేకంగా పడిన ఓటే కదా, 10% మందే కదా నీకు మెజారిటీ ఉంది అప్పట్లో 2019లో. సో కానీ పరిపాలన మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా చేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఓటేసినటువంటి 50%లో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టాలి పరిపాలన సాగించాడు అనేది సర్వేలు చెప్తున్నటువంటి అంశం. ప్లస్ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చూసిన తర్వాత విన్న తర్వాత అక్కడ ఉండేటువంటి మామూలు ఒక చిన్న గుడిసెలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ గుడిసె కూడా ఉంటుందా ఉండదా రాబోయేటువంటి రోజులు అని భయపడిపోయి పరిస్థితి అక్కడ నెలకొంది. మామూలుగానే 5 సంవత్సరాల పాటు భూ కబ్జాలు, తర్వాత గొడవలు, ఆక్రమణలు ఇవన్నీ కూడా చూసాం మనం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే భూ కబ్జాలు చేస్తారో విశాఖపట్నం ఇన్సైడ్ ట్రేడింగ్ భారీగా జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు విజయసాయి రెడ్డిని విశాఖపట్నం నుంచి ఎందుకు తీసుకొచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అసలు ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడి నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎందుకు మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? అది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పగలిగితే తన నిజాయితీని, తన నికార్సైనటువంటి పరిపాలన, లేదంటే విశ్వసనీయత, మడిమి తప్పని, మాట తప్పని ఇవన్నీ ఆయన చెప్తే వింటారు. కానీ ఆయన చెప్పేదానికి చేస్తున్న దానికి పొంతం లేకుండా ఉంది. అందుకే ఒకవేళ ఈ చట్టాన్ని నమ్మండి, మీరు పేదల కోసం నేను ఈ చట్టాన్ని తీసుకొచ్చాను ఇలాంటి కబుర్లు కనుక చెప్తే, మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి మాటిని ప్రజలు కనుక ఆయనకు ఓటేస్తే, మళ్ళీ సీఎంగా కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి, నాకున్న అవగాహన మేరకు ఆ చట్టంలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు నేను చూసిన తర్వాత చెప్తున్నాను, మీ ఆస్తులు మీ చేతుల్లో ఉండే ఛాన్సెస్ అయితే లేవు. సో ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు అయితే పోగొట్టుకోవాలనుకోరు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఎప్పుడైతే వస్తుందో అనుకుంటున్నారో అప్పటి నుంచి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలన్నీ బయటకు పెడుతూనే ఉన్నారు, వెనకంజు వేస్తూనే ఉన్నారు. సపోర్ట్ కూడా ఏం లేదు. సో చూద్దాం మరి ఏపీ ప్రజలు ఏం చేస్తారు, ఏపీ సర్కార్ ఏం చేస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరావు. థ్యాంక్ యూ.